వైసీపీ పార్టీని నమ్ముకున్న కేడర్ని జగన్ వదిలేశారు. తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎందువల్ల అంటారు ఈ ఐదేళ్ల కాలంలో పార్టీని ఈ స్థాయికి దిగజారడానికి వైఎస్ఆర్ కార్యకర్తలని పట్టించుకోకపోవడమే అధికారం రావడంతో ప్రతి మంత్రి కూడా జగన్మోహన్ రెడ్డితో సహా కార్యకర్తలను పట్టించుకోలేదంటారు. నిజం కాదంటారా? ఒకటండి, ఎవరికి దగ్గర కాబట్టి నిజం కాదంటారా? ఇక్కడ ఒకటి ఉందండి, తెలుగు పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ సారూప్యతలో భేదం ఉంది. ఒకటి ఏంటంటే ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రజలకు అర్థం కాదు ఏంటంటే ప్రభుత్వం అంటే అయితే భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రజలకి సర్వీస్ చేసేటట్టు ఉండాలి తప్ప, ప్రజలకి మనం సేవలకు ఉండాలి తప్ప, ప్రభుత్వం అంటే ప్రజల సంక్షేమం పేరుతోటి దోసుకున్నటువంటి ఒక ఎఫన్ లాగా ఒక వ్యవస్థలాగా ఉండకూడదని కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ప్రభుత్వం అంటే తెలుగు పార్టీ క్యాడరు, తెలుగు పార్టీ కార్యకర్తలు బతకడం తప్ప ప్రజలు కాదు. అదే క్రమంలో స్కీములు అంటే స్కాములు పెట్టి దోసుకోవటం. అందువల్ల అంటే జగన్ ఒక నూతన విధానంలోకి వచ్చినాక ఒక పక్క 2019 నుంచి 2 సంవత్సరాల కరోనా వచ్చి ప్రపంచం మొత్తం గడలాడుతున్నా కూడా ఏదైతే జగన్మోహన్ చెప్పాడు చేసి ఆంధ్రప్రదేశ్లో విద్యా విప్లవాన్ని, ఆరోగ్య సురక్షతని, అదేవిధంగా గ్రామ స్వరూపాన్ని, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ దాటలేదే ఒక నూతన రోడ్డు తేవాలని ప్రయత్నం చేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లోడికి ఏదైతే చికెన్ బిర్యానీ పెడితే అది డైజెస్ట్ కాలేక ఉందో జగన్మోహన్ ఒక పెద్ద ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం ఇప్పుడున్న సమాజానికి అర్థం పోవచ్చు, కానీ లాంగ్ రన్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి విధానం నినాదం భవిష్యత్తుకు ఆధారపడుతుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం అంటే పరిపాలన అంటే ప్రజలకి సేఫ్ గార్డ్గా ఉండదు తప్ప ప్రజల పేరుతోటి దోసుకునే వ్యవస్థ కాదు. అది చంద్రబాబు నాయుడు వచ్చినాక సో అర్థమవుతుంది కదా. లెక్కల పేరుతోటి, ఇసుక మాఫియా పేరుతోటి మొత్తం కాంట్రాక్ట్ మొత్తం ఈరోజు మొత్తం వాళ్ళ కార్యకర్త దోసుకోవడం కోసం పెట్టాడు కదా, అది మా ప్రభుత్వం కాదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపంలో ప్రభుత్వం అనేటువంటిది అదే అన్నమయ్య సినిమాలుగా ప్రజలకు సంక్షేమం ఎట్లా ఉందంటే రాజుగారు ఒక ఐసు పెద్ద ముక్కిస్తే చివరికి వచ్చేకి చిన్న ముక్కగా తీరిపోయి ఇదండి ప్రజలకు ఇస్తున్నాం అని చెప్పేసి ఆ విధంగా దోసుకునే వ్యవస్థలో నుంచి ఏదైతే మనం ఇచ్చే ప్రతి పైసా డైరెక్ట్గా పేదవాడికి వెళ్ళాలనేటువంటిది ఒక కొత్త నూతన ఇచ్చే క్రమంలో ఇప్పుడు దాకా రాజకీయాలు అడ్డం పెట్టుకుని దాచుకున్నటువంటి వ్యవస్థకు భిన్నమైన దాంట్లో కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ లాంగ్ రన్లో ఒక ప్రజా సంక్షేమాన్ని, ప్రజల యొక్క ఒక మార్పు కోసం ప్రపంచం పోటీ పడుతున్నటువంటి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళడం కోసం ఇంగ్లీష్ విద్య కావచ్చు, విద్యా విప్లవం కావచ్చు, అదేవిధంగా సాంకేతిక ప్రపంచాన్ని అందుకునేటువంటి ఒక నూతన విధానాన్ని, ఒక కొత్త పరిపాలన దక్షతని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు దాకా మనం ఒకవైపు చూసాం నాడడానికి, రెండవ చూసే క్రమంలో ఆ టర్నింగ్లో కొద్దిగా స్లో అవటం వల్ల అది కొంచెం ఇది కాకుండా తప్ప రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అగ్రరాజ్యం తీసుకెళ్ళటంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాలే ముందుకెళ్తే తప్ప చంద్రబాబు నాయుడు లాగా దాచుకోవటం కాదు. కాబట్టి ఆ క్రమంలో ఇప్పుడు చూసినటువంటి పరిపాలన పరిస్థితులు జగన్మోహన్ తీసుకున్నటువంటి విధానం వల్ల కొంత కార్యకర్తలను ఏమనుకున్నారు, మా పార్టీ వస్తే మొత్తం మేము కూడా మీరు చెప్పుకొని గుంటలు తీసి మొత్తం దోపిడీ చేసుకోవచ్చు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ దోసుకోవచ్చు, బీసీ కార్పొరేషన్ లోన్ తీసుకోవచ్చు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ తోటి దోసుకోవచ్చు అని కొంతమందికి ఉంటే అది జరగల. దాన్ని మనం కార్యకర్త నష్టపోయినట్టు కుదురుతుంది. ఈరోజు ఇప్పటికీ మాత్రం చెబుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాది మంది లక్షలాది మందిగా ఆయనకు స్వాగతం పలికే పరిస్థితి ఉండి త్వరలోనే నిరూపిస్తాం. రేపు జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో రాబోతున్నాడు. అప్పుడు వీళ్ళు వీళ్ళ యొక్క నాటకాలు, డ్రామాలు మొత్తం ప్రజలు గమనిస్తారు. సూపర్ 6 కాస్త డక్అవుట్ అయిపోయి వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రజలు ఇప్పుడు దాకా ఏదైతే ఆ ప్రభుత్వం నమ్మి మోసపోయిన ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే రోజు రాబోతా ఉంది. అదే క్రమంలో మరోసారి మనం పాలిచ్చే గదిని తెచ్చుకోవాలి తప్ప పాలిచ్చే గదిని పోగొట్టుకొని దున్నపో తీసి కట్టేసినట్టుగా ఈ విధానం మనకు వద్దని చెప్పేటువంటి బుద్ధి చెప్పే రోజులు రాబోతా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ముఖ్యమైన పదవుల్లో అనుభవించినటువంటి నాయకులు ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ అడ్రస్ లేదు. ఏమైపోయారు ఈ నాయకులంతా? సార్, రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ పార్టీ ఒకటి వ్యవస్థ చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక కడుగుతో ప్రయాణం మొదలైంది. ఆ రోజు తన తల్లి మాత్రమే ఆ రోజు బయటకు వచ్చారు. ఆ తర్వాత అనేకమైనటువంటి పోరాటాలతో, అనేకమైనటువంటి సంఘర్షణల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి చెమట సుక్కలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఆ క్రమంలోనే ఒకసారి 15 సీట్లో నుంచి 63 సీట్లకు వచ్చి ప్రతిపక్షాలు అదే క్రమంలో ఈ రోజు ఏంటంటే అవినీతితో పుట్టిన పార్టీ. అవినీతి గురించి మాట్లాడక ఎవరు ఎక్కువ ఉందని చెప్పండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడే ఎక్కువ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, 2 ఎకరాల రైతు కుటుంబం నుంచి 2 లక్షల కోట్లు అట్టు వచ్చి అతను చెప్పండి. ఆ మ్యాజిక్ అని చెప్పండి. హెరిటేజ్ ఫుడ్ ఎవరిది చెప్పండి. అసలు అవినీతి గురించి చంద్రబాబు చెబుతుందంటే దెయ్యాలు వేదలో వచ్చినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతల కానించాయి ఐటీ రిటర్న్స్ కట్టుకుంటూ వచ్చినట్టు కుటుంబం అది. నీలాగా మా నాన్న 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్లకు వచ్చి చెప్పేసి మీ కొడుకు పుట్టుకతోటే 150 కోట్లతో 200 కోట్లు వచ్చాడు కదా.
అందువల్ల అవినీతి గురించి నీతి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నేతి లేచి ఉంది కాబట్టి ఆయన 33 కేసులను స్టేలు తెచ్చుకొని పరిపాలన చేస్తున్నట్టు మనిషి ఆయనండి మాట్లాడేది. త్వరలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారంట, రెడీ అయినా? మాకేం జైలు కొత్త కాదు. వీళ్ళు జరిగిన దోపిడీ జనాన్ని స్కాములకి నిరూపించండి. జగన్ జైలుకి వెళ్తారు. నిరూపించండి. 6 నెలలు అవుతుంది మీరు వచ్చి. మీరు నిరూపించండి. మీరేదో అసెంబ్లీలో కమిటీలు హౌస్ కమిటీ మీకు దమ్ము ధైర్యం ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ లేపించండి. మీరు ఏంటంటే అసెంబ్లీలో హౌస్ కమిటీ మీ చేతుల్లో కదా, మీరే కదా చెప్పేది. అంటే మీరు సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోద్దా? మీరు చేసుకుంటే సరిపోద్దా? ఎస్, మీరు ఈరోజు మొత్తం కూడా కేంద్రంతో ఉన్నారు కదా, మీరు కేంద్ర ప్రభుత్వం, మీరు కూడా భాగస్వాములు కదా. ఎస్, మీకు దమ్ము ధైర్యం ఉంటే మన తిరుపతి లడ్డు విషయంలో కల్తీ నెయ్యి గురించి సుప్రీంకోర్టు ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేసిందో ఆ విధంగా మీరు కూడా అడగొచ్చు కదా. మీరు ఇప్పటివరకు ఏదైనా ఒకటి ప్రూవ్ చేశారా? మీరు చెప్పారు కదా, మీ మనోహర్ మా శాఖ మంత్రి అక్కడ తనిఖీలు చేసి చూడక అడవుడు చేశారు కదా. నిన్నగాక మన పేపర్ రాసింది కదా, బియ్యం మొత్తం కూడా పక్కన రాష్ట్రాలు పడుతుందని చెప్పేసి. మీరు మా ప్రభుత్వం విమర్శించారే, మరి మీరు చేసింది ఈరోజు 6 నెలలు అయితే కూడా మీరు కట్టడి చేయలేకపోయారు కదా. ఏ డేట్ మీరు కట్టే చెప్పండి. ఇది మొత్తం ఏంటంటే ప్రజల మొత్తాన్ని డైవర్షన్ చేసే పాలిటిక్స్లో భాగంగా ఇదిగో పులి ఎందుకంటే అదిగో పులి ఇదిగో తోకనట్టుగా మేము జైలుకి వెళ్ళిపోని చెప్పేసి ఒక కన్ఫ్యూజ్ వాతావరణం ప్రజల మైండ్లో పెట్టి చంద్రబాబుకి ఏంటంటే అతనికి ఒక ఇది ఉంది, ఏమని అబద్ధాన్ని కూడా 10 సార్లు జీవితం నిజమైపోయిందని చెప్పేసి అని. అందువల్ల ఏంటంటే గ్లోబల్ అనేటువంటి ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ఎవరు ఉన్నాయంట, ఒక ప్రచారాన్ని ప్రజలకు పెట్టేటువంటి దాంట్లో 6 మనిషి కాబట్టి ఇదిగో అరెస్ట్ అయిపోతుంది కొట్టిది ఏంటంటే ప్రజలు డైవర్ట్ చేసడంలో 6 తిట్టు కాబట్టి ఒకటి మాత్రం వాస్తవండి. జైలుకి వెళ్ళినా ఇంకోటికి వెళ్ళినా మాకేం కొత్త కాదు. మా నాయకుడు అసలు అంత పెద్ద అధికారంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీని వ్యతిరేకించినటువంటి మగోడు అతను. నీలాగా భయపడి పారిపోయి పిరిగి పంద కాదు. అందువల్ల ఏంటంటే మేము ఎక్కడ కూడా రాజీ పడం. వాళ్ళకి తెలుసు మా బలహీనత తెలుసు. ప్రజల పక్షాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ప్రజల బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని వాళ్ళకి తెలుసు. కాబట్టి అందుకని ఏంటంటే బలహీనం చేయడం కోసం మా యొక్క సైన్యాన్ని దెబ్బతీయడం కోసం అనేటువంటి అస్త్ర సన్యాసాలు ప్రయోగిస్తూ ఉన్నారు. అవి మొత్తం కూడా పక్కెళ్ళిపోతే ప్రజాక్షేత్రంలో మళ్ళీ రేపు నిలబడితే మొత్తం మేమే. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగలదంటారు? ఖచ్చితంగా. భవిష్యత్తు ఏందండి, 40% ఓట్లు ఉందండి. అంటే ఇప్పటికే పార్టీ నుంచి అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో గుర్తుపెట్టుకోండి, పార్టీ మారుతారు. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి యొక్క ఇమేజ్ తోటి, జగన్ గారి యొక్క కష్టంతో, జగన్ గారి యొక్క నిబద్ధతోటి, జగన్ గారి యొక్క శమట సుఖంతో పార్టీ ఏర్పడింది. ఆ వైపు వెళ్తూ ఉండేది. మధ్యలో నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఏ టీడీపీకి బాలేదా, కాంగ్రెస్కి బాలేదా, బీజేపీకి బాలేదా, ఏ పార్టీలో ఉన్న పేరు చెప్పండి. నేను అడుగుతా ఉన్నాను. జనసేన ఇచ్చేటువంటి ఏకైక ఎమ్మెల్యే గెలిచినటువంటి రాపాక ప్రసాద్ వైసీపీకి వచ్చాడు కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తిక్కున్నటువంటి కొడాలని గారు పెట్టుకొచ్చారు కదా, వంశీ గారు పెట్టుకొచ్చారు కదా, ఒకే మంచం మీద పడుకొని ఒకే కలిసినటువంటి కరణం బలరాం గారు పెట్టుకొచ్చారు కదా. అంటే ఏ పార్టీకి చెరుపులు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం వాస్తవం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి యొక్క ఇమేజ్, జగన్ గారి యొక్క శక్తి సామర్థ్యం ఆధారపడిన పార్టీ. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందువల్లంటే ఈ పార్టీకి ఒక దమ్ము ధైర్యం, ప్రజా సుభిక్షితమైనటువంటి పరిపాలించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారు మాత్రం ఉన్నారు, అది మాత్రం మర్చిపోవద్దు. వారు ఈరోజు ప్రజల్లోకి వస్తే మొత్తం ప్రజా సమూహం మొత్తం ఆయన నడవడం సిద్ధంగా ఉంది.